ఇదండి ఈ వీడియోలో నిన్న చెప్పిన పాస్తా ఫుల్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానండి. ఇక్కడైతే కడాయి పెట్టుకొని వాటర్ పోసుకొని అందులోనే లైట్గా ఆయిల్ సాల్ట్ వేసుకొని పాస్తా అయితే వేసి ఉడికించుకుంటున్నానండి. ఈలోపు చిల్లీ ఫ్లేక్స్ కోసం ఇంట్లో మిర్చి ఉంటే చిల్లీ ఫ్లేక్స్ అయితే రెడీ చేసుకున్నానండి. వెజిటేబుల్స్ అయితే నా దగ్గర ఏమీ లేవు, క్యారెట్ ఆనియన్ మాత్రమే ఉన్నాయి. వాటిని అయితే సన్నగా కట్ చేసుకున్నానండి. పాస్తా ఉడికాక జల్లి ముక్కల్లో వేసుకొని చల్ల నీళ్ళు అయితే చల్లుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుంది. తర్వాత కడాయిలో ఒక టేబుల్ స్పూన్ బటర్ లేదా నెయ్యి వేసుకొని ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకొని సాల్ట్ పెప్పర్ వేసుకొని కొద్దిగా లైట్గా వేయించుకొని పక్కకైతే తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ బటర్ లేదా నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని బాగా వేయించుకొని కొద్దిగా పాలు పోసుకొని ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న వెజిటేబుల్స్ అలాగే సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో వేసుకొని తర్వాత ముందుగా ఉడికించుకున్న పాస్తా కూడా వేసుకొని లాస్ట్లో దించుకునే ముందుగా ఇలా చీజ్ వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకున్నారంటే పాస్తా రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.